సమతా సైకిల్ దళ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎంతో మందిని చైతన్యపరుస్తున్నామని కేంద్ర కమిటీ సభ్యుడు రవిచంద్ర బడేయ అన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో సమతా సైనిక్ దళ రాష్ట్రీయ శ్రామణేర్ సైనిక శిక్షణ శిబిరానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శిబిరం యొక్క వివరాలను వెల్లడించారు. వచ్చే నెల జనవరి 17 నుంచి శిక్షణ శిబిరం ప్రారంభమవుతుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శిక్షణ శిబిరంలో భారత రాజ్యాంగ నిర్మాత దేశానికి అందించిన రాజ్యాంగంపై ఇతర అంశాలపై 10 రోజుల పాటు క్రమశిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక అశోక్ బుద్ధ విహార్లో ఈ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. సమతా సైనిక్ దళ ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సమతా సైనిక్ దళని గత 1926లో ప్రారంభించారు. ప్రస్తుతం మన దక్షిణ భారతదేశంలో సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో స్థానికంగా ఆదిలాబాద్ జిల్లాలో గత 2 దశాబ్దాల నుంచి ఈ సమతా సైనిక్ దళ ద్వారా పిల్లలకు అంటే స్టూడెంట్స్కి 10 రోజుల ప్రశిక్షణ శిబిరం ఈ రిపబ్లిక్ క్యాంప్ని పురస్కరించుకొని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులందరూ ఈ వచ్చే నెల జనవరి 17/1/2025 నుంచి 26/1/2025 వరకు ఈ 10 రోజుల ప్రశిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుంది. కనుక పిల్లలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేకంగా ఈ పిల్లలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన భారత రాజ్యాంగం మీద అవేర్నెస్ ఉంటుంది. కనుక విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఈ 10 రోజుల ప్రశిక్షణ శిబిరంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ తర్వాత 26/1/2025 అంటే క్లోజింగ్ కార్యక్రమము స్థానికంగా బుద్ధ విహార్ కైలాష్ నగర్లో ఉంటుంది. కనుక అత్యధికంగా ఈ కార్యక్రమంలో ప్రజలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. సమతా సైనిక్ దళ ద్వారా